గలతీ పత్రిక 5వ అధ్యాయము ఏమండి 22వ వచనాన్ని నేనే చదువుతాను. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, చూడండి, సంతోషము, వినండి, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఎన్ని మొత్తం 7 5 ఏమండి? ఇది సండే స్కూల్ పిల్లలకు కూడా పల్లెటూరుకు మనం వెళ్ళినప్పుడు ఈ 9 ఫలాలు బోర్డులో ఉంటాయి. 10 ఈ 10 ఆజ్ఞలు ఒకటి. అమ్మా కొంచెం వినండి, తక్కువ సమయమని నేను ముగిస్తాను. 10 ఆజ్ఞలు ఒకటి, 9 ఫలాలు ఒకటి చక్కగా పల్లెటూరులో కూడా లిఖింపబడి ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే కానీ అందరూ కంఠస్థమే. కానీ ఇప్పుడు మైక్ ఇచ్చాను అనుకోండి, ఒక్కొక్కరికి మైక్ ఇచ్చాను అనుకోండి, సుబ్బారావు గారు, కేసరాజుగొండ సుబ్బారావు గారికి మైక్ ఇస్తే చూడకుండా చదివేస్తాడు. నేను చూసి తప్పులు చదివా. ఇప్పటికీ ఆశా నిగ్రహం అన్నది నాకు నోరు పలకదు. మన రాష్ట్రంలో లేని ఫలాలు కొన్ని తమిళనాడు రాష్ట్రంలో ఉంటాయి. తమిళనాడు రాష్ట్రంలో లేనిది కర్ణాటకలో ఉంటాయి. కర్ణాటకలో లేని ఫలాలు కేరళలో ఉంటాయి. ఏమండి? ఇటీవల ప్రియులారా, మా పాప మరి అంటే యెరూషలేములో నుండి అక్కడ కొన్ని ఫలాలు తెచ్చి మాకు పంపించింది, చెన్నై నుండి. నేనంటాను, ఈ ఫలాలన్నీ తింటే పోయిన రోజు నిన్నటి దినం కూడా చెప్పాను, అది మనం తింటే అరిగిపోయిద్ది. దాచిపెట్టుకుంటే ఫ్రిడ్జ్ కూడా ఏం చేయదంటే కొంత లిమిట్ తర్వాత ఫ్రిడ్జ్ కూడా ఏమైందంటే దాన్ని కంట్రోల్లో ఉంటుంది, కుళ్ళిపోయింది, పాడైపోయింది. కానీ ఈ ఫలాలు ఉంది చూసారా, నిన్న కూడా నేను చెప్పాను ప్రియులారా, పౌలు గారు చెప్పాడు ఈ ఫలాలకు ఉద్దేశం ఏమన్నాడంటే ప్రియులారా, ఇవి ఆత్మ సంబంధమైన ఫలాలు అన్నాడు. శరీర సంబంధులకు ఇది అర్థం కాదు. వారు ఏం చేస్తారంటే వారు పగ కలహమును వారు రేపుతారు అన్నాడు. పౌలు గారు చెప్పే ఉద్దేశం ఏమిటంటే ఇది చెడిపోయేది కాదు. సంఘాల్లో ప్రభు రాకడ వరకు ప్రియులారా ఈ 9 ఫలాలు మన హృదయాల్లో దాచిపెట్టాలి. ఈ 9 ఫలాలకు మాదిరిగా మనం జీవించాలి. సమాజంలో సంఘములో ఏమవ్వాలంటే మనం జీవించాలి. నేను ఇప్పుడు వస్తూ ఉన్నప్పుడు కూడా ఒక సహోదరుడు కింద ఉండి ఒక అరటిపండుని ఏం చేశాడంటే, ప్రేమతో ఇస్తున్నాను, కొంచెమైనా తినేసేయండి, దీన్ని మీకు షుగర్ ఉందని నాకు తెలుసు అన్నాడు. ఆ కొంచెం నేను తిని ప్రియులారా కింద వేరే వాళ్ళకి అది ఇవ్వటం జరిగింది. కొంచెమే తిన్నాను. అయితే అది తిన్నాను, అయిపోయింది, నేను పారేసాను. చూసారా, అది రేపటి రోజు వచ్చి చూస్తే రంగు మారిపోయి ఉండేది. కానీ ఈ 9 ఫలాలు ఉంది చూసారా, కొంచెం అర్థం చేసుకోండి. ఇది ఎప్పటికీ క్రైస్తవ సంఘాల్లో దేవుని బిడ్డల్లో రూపురేఖలు మారకూడదు. మొదటి ఫలం ఏమన్నాడు అంటే ప్రేమ అన్నాడు. గట్టిగా స్తోత్రం చెల్లిదా. రెండవ మాటను గురించి ఈరోజు నేను సంతోషాన్ని గురించి ఈరోజు నేను అందిస్తాను. మన ప్రేమను కూడా ఎలాగ పంచుకోవాలి అంటే వందనాలు చెప్పని వాళ్ళకు వందనాలు చెప్పాలి, శత్రువులను మనం ప్రేమించాలి, మనకు కొట్టి తిట్టి మన మీద నింద మోపే వారికి మనం ఏం చేయాలంటే ప్రియులారా వారికి మనం సహకరించాలి. నేను రాత్రి యేసేపును జ్ఞాపకం చేశాను. అన్నలు మరింత పగబట్టిరి. ఎక్కడ పగవాళ్ళు ఎక్కడున్నారంట చెప్పాలి. పగవాళ్ళు ఎక్కడున్నారు? తోటి సేవకులారా, పగవాళ్ళు ఎక్కడున్నారు? మన ఇంట్లోనే ఉంటారు, మనతోనే ఉంటారు. అన్నలు మరింత పగబట్టిరి, అక్కడ వదల్లా. ఆ వచనాలు 37వ అధ్యాయంలో చదవబోకండి. ఆ కింద వచనాల్లో వారు అసూయపడిరి. కానీ యేసేపు ఏం చేశాడంటే ప్రియులారా, మీరు ఎక్కడైనా చూడండి, ఆ గొర్రెలు కాసుకునేటప్పుడు ఆహారం తన తండ్రి ఇచ్చినప్పుడు తీసుకొని వెళ్ళిన దగ్గర నుంచి ఐగుప్తు దేశంలో రాజు అయిన దగ్గర నుంచి అతని ప్రేమలో ఏమీ మార్పు రాలేదు. స్తోత్ర, గట్టిగా స్తోత్రం చెల్లిదా. మీరు నాకు కీడు చేయి, ముగింపులు అంటాడు, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించి తిరిగాని నేటి దినము బహు ప్రజలు బ్రతుకున్నట్లుగా అది నా జీవితంలో మేలుకరంగా నా దేవుడు చేశాడు. మేలే నేను పొందుకున్నాను, మేలే నేను అనుభవిస్తున్నాను, మేలే నన్ను వెంటాడుతున్నది. దేవుని బిడ్డలారా, ఈరోజు 2వ రోజు ఫలాల పండుగలో సమకూడిన దేవుని సంగమా, ఈరోజు మనం ప్రేమ కలిగి ఉంటే కీడుని దేవుడు మేలుకరంగా మారుస్తాడు. కొంతమంది వందనాలు చెప్పరు,
చెప్పకపోయినా పర్వాలా, వాళ్ళని చెప్పకుండా నీ ముందు పెట్టాడు. ఇందాక వచ్చేటప్పుడు కూడా అందరూ వందనాలు చెప్పి పైకి వచ్చారు, ఎవరో ఒకళ్ళు వందనాలు చెప్పకుండా పైకి వచ్చారు. సరే ఏమైంది, వెళ్ళేటప్పుడు ఎక్కడ కనబడితే అక్కడ నేనే వందనాలు చెప్పేస్తే సరిపోలా? మీకు అర్థమవుతుందా? వందనాలు చెప్పకపోతే కొంతమంది బళ్ళ మీద నుంచి పడిపోతున్నారు. ఇలాగా ఊరికి చెప్తున్నాను, అంటే ప్రేమను కనపరచడానికి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. చెప్పకపోతే పోనీ మంచిదే, ఏదో ఆశీర్వాదాన్ని దాచాడు. వాళ్ళు ఉండటం మనకేమై ఉండదంటే అది ఆశీర్వాదమే. ఈ టీవీ లేక లైవ్లో చూస్తున్న దేవుని బిడ్డలారా, వారు వందనాలు చెప్పలేదు, వీళ్ళు పలకరీలేదు, వాళ్ళు పగబట్టారు, వారు అసూయపడ్డారు, నా సేవ అంతా దెబ్బతింది, నా కుటుంబంలో ఫలింపు లేదు, నా ఇంట్లోనే శత్రువులు ఉన్నారు, నా సంఘాన్ని మరి వ్యతిరేక స్వభావాలతో పాడు చేస్తున్నారు అని అనుకోవటానికన్నా నువ్వే వాళ్ళతో ఏం చేస్తావు చెప్పండి? కలిసిపో. వాళ్ళని నీ కొరకు యేసేపు ముందు ఎలా ఉంచాడో, దావీదుకు ముందు గొలియాతుని ఎలాగ ఉంచాడో, ఏమండి యోనాకి ఆత్మ సంబంధమైన పునాది వేయటానికి నినివే పట్టణాన్ని ఎలాగ సిద్ధపరిచాడో, నీ కొరకు వ్యతిరేక స్వభావం కలిగిన వారిని దేవుడు సిద్ధపరిచాడు. నువ్వు వందనాలు చెప్పు. స్తోత్ర. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనం ప్రేమలో ఫలించాలి. ప్రేమ ఆ ద్రాక్ష గుత్తెలు ప్రియులారా, అవి మనం ఒక్కొక్కటి తీసుకుంటున్నట్లుగా అసలు అవి ఎంత చక్కగా ఉన్నదో ప్రేమ. మనం ప్రేమ కలిగి ఉందాం. ఆమేన్ చెప్పండి. పక్కన వాళ్ళకి చేయించి చెప్పండి, మనం ప్రేమ కలిగి ఉందాము. చేయించి చెప్పండి, ప్రేమ కలిగి ఉందాం. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. ఏమి మీరు హుషారు లేదు, మీరు పురుగుల దెబ్బకు హుషారు లేదు. ఎవరు అన్నారు మీరు పైకి వెళ్ళండి పాస్టర్ గారు పురుగులు ఉండవని? ఏ తల్లి అనింది కానీ నోరు పంట పండింది. నేను పైకి వచ్చానని పురుగులు ఉండటం కాదు. అలా అనుకుంటే మన శాంతివర్ధన్ అయ్య గారు కూడా పైకి వచ్చాడు. అది కాదు, పురుగులు వచ్చి కొంత సమయానికి ఆగిపోతాయి అంతే. మేమిద్దరం పరిశుద్ధులమని కాదు. నేను కూడా ఏదైనా సందర్భంలో ఎవరితో అయినా వ్యతిరేకంగా ఉండి ఉండవచ్చు. చెన్నై థామస్ దేవానందం గారు అపోస్తలిక్ ఫెయిత్ ఫౌండర్, ఆయన కింద 100 సంఘాలు ఉన్నాయి, 1000 మందికి అభిషేకం ఇచ్చాడు. ఆయన ఇప్పుడు మంచంలోనే ఉన్నాడు. ప్రియులారా, ఆయన ముందు కాలు మీద కాలు వేసుకొని కాలు ఊపాను సత్యనపల్లిలో ఒకసారి. కాలు మీద కాలు వేసుకొని తెలియదు నాకు, నేను అంటాను పాస్టమ్ గారికి, తెలియని మైండ్ అమ్మ, అది అంతా తెలియని మైండ్ అంతే. మనం ఉన్నది తెలియపరచడానికి. అర్థం చేసుకోండి. సేవకు పిలువబడింది, ఏర్పాటు చేయబడింది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, మనం తెలియపరచడానికి ఉన్నాం. మనం కూడా అలాగనే ఉంటే ఇంకా దేవుని రాజ్యాన్ని ఏం కడతాం? దేవుని సంఘాన్ని ఏం కడతాం? దేవుని సేవని ఏం కడతాం? వినాలి అమ్మా అయ్యా. దేవుని వాక్యములు మనం చూస్తున్నాం ప్రియులారా. ఆయన ముందు కాలు ఊపాను నేను. ఆయన అన్నాడు కదా, నేను ఒక పదంతో పలికాను, ఆయన్ని పిలిచా. పదంతో పిలిస్తే ఏదో తర్జుమా చేయటానికి మంచి అవకాశం వచ్చింది. ఆయనకి తర్జుమా చేస్తూ ఉన్నప్పుడు ఆయన్ని పిలిగితే ఆయన చక్కగా ఏం చెప్పాడు తెలుసా? నాతో ఏం చెప్పాడు తెలుసా? అయ్యా నన్ను ఆ మాటతో పిలకపోకు, పాస్టర్ గారు అన్నాను. పాస్టర్ గారు అని చాలు. ఇప్పటికీ నేను పాస్టర్ గారిని, ఆయన ఈంకుడు నాకు ఇప్పుడు, కానీ ఇప్పటికీ నేను ఆయనకి పాస్టర్నే అంట. రెండవది ఏమన్నాడంటే, నువ్వు సేవకులు ఉన్నప్పుడు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటున్నావు, ఆ కాలు వేసుకోబోకు అన్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన? కాలు వేసుకోబాకు. ఇప్పుడు నా దగ్గర వేసుకున్నావు, రేపు ఎక్కడైనా వేసుకున్నప్పుడు ఏమైందంటే దానికి తగిన ఆశీర్వాదాన్ని కోల్పోతాం. వినండి అమ్మా, కొంచెం అర్థం చేసుకోండి. దానికి తగిన ఆశీర్వాదాన్ని ఏం చేస్తావు? నువ్వు కోల్పోతావు. ప్రేమను మనం కనపరచాలి. ఆ రోజు ఆ మాటను ప్రియులారా తెలియని పరిస్థితిలో నేను ప్రేమగా దాన్ని ఏం చేశానంటే తీసుకున్నా. నీతిమంతుడు ప్రియులారా కొట్టగా అది మనకు తైలాభిషేకము, అది ఆశీర్వాదం. చాలా మంది ప్రియులారా దేవుని గద్దింపు, దేవుని వాక్యానికి వారు లోబడరు. ఈరోజు అంటున్నాం దేవుని వాక్యములో నుండి ప్రియులారా మనం ప్రేమను కనపరచాలి. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. గట్టిగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. మనం ప్రేమలో ఏమవ్వాలంటే మనం ఫలించేవారుగా ఉండాలి. రెండవది ఏమన్నాడంటే, ఈ రెండవ రోజు ప్రియులారా బైబిల్ గ్రంథములో ప్రేమ సంతోషము అన్నాడు. అందరు చెప్పండి, కొంచెం చెప్పాలి అందరూ. ఏమండి? సంతోషము. చాలా సంతోషాలు ఉన్నాయండి అమ్మ. సినిమా టికెట్ ఎంత ఎవరైనా చెప్తారా త్వరగా? సినిమా టికెట్ ఎవరైనా త్వరగా చెప్తారా?
మాకు ఒక సేవకుడు ఉండేవాడు ఒంగోలు వచ్చిన కొత్తలో 25 సంవత్సరాల క్రితం. ఈ కరెంటు పోయేటప్పుడు అప్పుడు కొవ్వొత్తులు ఈ లాంతర్లు ఉండేవి, ఈ పెట్రోమాస్ లైట్లు ఈ కెరోసిన్ పోసి కొట్టేది. అర్థముందా? తెలుసా మీకు ఏమైనా? గ్యాస్ కొడతా ఉంటాం, ఒకసారి తెలియకుండా నేను కొడతా ఉంటే ఆ వత్తి రాలిపోయేది. ఈ కరెంటు పోయినప్పుడు ఆ వాక్యం చెప్పే సేవకుడు జోబులో నుంచి ఏం చేసేవాడు అంటే అగ్గిపెట్టి తీసి ఇచ్చేవాడు. ఏంటి అర్థం అంటే ఆయన బీడీలో సిగరెట్లు తాగుతాడని కాదు, మంచి సీనియర్ మోస్ట్ ఆయన వాక్యం చెప్పడంలో. ప్రతిరోజు విరామంగా దేవుని పని చేస్తాడు ఆయన, ఎక్కడ ఆగడు. ఒక రోజుకు 3 ప్రసంగాలు కూడా చేస్తాడు. ఇప్పటికీ ఉన్నాడు. తర్వాత నన్ను అడిగితే నేను చెప్తా పేరు. ఇప్పటికీ ఉన్నాడు ఆయన. ఆయన ఎందుకు అగ్గిపెట్టెలో జోబులో పెట్టుకున్నాడంటే కరెంటు పోయిద్ది ఎక్కడైనా, ఇది వెంటనే ఎలిగేయటానికి ముందుగానే పెట్టుకున్నాడు. అంటే అర్థమైందంటే ప్రియులారా, అది చూసి చాలా మంది నవ్వేవాళ్ళు. ఇప్పటికీ అది గుర్తుకొస్తే నేను నవ్వుతుంటా. సినిమా టికెట్ తీసుకొని సినిమా హాల్కి వెళ్ళి ఎంతసేపు నవ్వుతామండి? ఈరోజు నవ్వు కావాలంటే సంతోషం కావాలంటే టీవీ ఛానల్లో ఏ ఛానల్ పెట్టుకున్నా కొద్దిసేపు నవ్వుకొని సంతోషంగా ఉంటాం. ఆ ఛానల్ అయిపోయిన తర్వాత, ఆ హీరోలు పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఆ సంతోషం ఉంటుందా? అందరు చెప్పాలి, సంతోషం ఉంటుందా? ఏమండి, సంతోషం ఉంటుందా? చాలా మంది అన్యులు ప్రియులారా ఈ టీవీ ఛానల్లో సెల్లుల్లో చూస్తున్నాం కదా, సంతోషం కొరకు ఏదేదో చేస్తున్నారు. వాళ్ళ జీవితాల్లో సంతోషంగా ఉండాలని ఏదేదో మార్పులు ఏదేదో చేస్తూ ఉన్నారు. కానీ ప్రియులారా, పరిపూర్ణమైన సంతోషం ఎక్కడ ఉన్నదంటే ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము. యేసు సువార్తలో సంతోషమున్నది, యేసు పుట్టుకలో సంతోషమున్నది, ఈ దైవ వాక్యములో సంతోషమున్నది, వాక్యాన్ని అంగీకరించిన వారి జీవితంలో సంతోషమున్నది, వాక్యమును హృదయములో కైకొని వాక్యానుసారంగా అంగీకరించి నడుచుకునే వారి జీవితంలో సంతోషము. ఇదేదో కులానికి మతానికి చెందింది. ఇప్పుడు ఫ్యాషన్ భక్తి వచ్చేసింది. ఏమండి, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. సెల్లుల్లో ప్రియులారా పలహారం తినొచ్చు అంటాడు ఒక ఆయన, ఏమండి దండం పెట్టుకోవచ్చు అంటాడు ఒక ఆయన, ప్రైజ్లాడ్ కాకుండా ఇంకొకటి చెప్పాలంటాడు ఇంకొక ఆయన. కానీ ప్రియులారా, దేవుని వాక్యం తెలిసిన వ్యక్తి ఎలాగ ఉంటాడంటే ఎప్పుడు కూడా సంపూర్ణంగా ఒకే మార్గములో సంతోషంగా ఉంటాడు. స్తోత్ర, గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సంతోషం, ఈ సంతోషం ప్రియులారా ఇది కూడా ఒక ఫలమే. కొంతమంది ముఖం ఎప్పుడు చూసినా తుకతుకలాడుతూ ఉంది. కొంతమంది ఎండి మిరపకాయ మింగిన కాకిలాగా కెవ్వుమంటా ఉంటారు. కొంతమంది అసలు కలవరు అసలు కలవరు. కొంతమంది మాడిపోయి ఉంటాయి. మీరు కాదు, మనం కాదు, మళ్ళీ మీరేమని అనుకుంటారు, తర్వాత నన్ను పట్టుకుంటారు. కొంతమంది విషయాల్లో చెప్తున్నా అంటే ప్రియులారా, దేవుని బిడ్డలు ఏమి కనపరచాలంటే ముఖంలో, నేను వాక్యం చెప్తా కొన్ని ఊళ్ళల్లో వెళ్ళి పేరు చెప్పి పలానా పలానా ఇలాగ అంటా ఉంటా. దేవుని బిడ్డల గురించి పౌలు గారు అంటాడు, నేను మీతో చెప్పే విషయం ఏంటంటే మర్మాలు చెప్పట్లేదు, మర్మరాల జోలికి వెళ్ళట్లేదు, కానీ ఎప్పుడు ప్రభువునందు మీరు ఆనందించండి, అంటే సంతోషించండి అన్నాడు. ప్రియులారా, బైబిల్లో మనం చూద్దాము. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయములో 10వ వచనాన్ని చదువుదాం త్వరగా. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, దేవునిని వెతుకువారు హృదయములో సంతోషముండి. ఎక్కడ దేవుని బిడ్డలకి ఎక్కడ ఉండాలి? అందరు చెప్పట్లా, ఎవరు మాట్లాడట్లా. దేవుని వెతుకువారి యొక్క హృదయములో ఏముంటుందంటే సంతోషము. దేవుని వాక్యములో ఏమంటున్నాడు? నా కుమారుడా, దేవుడు ఏమంటున్నాడు? నీ హృదయమును నాకిమ్ము. అంటే సంతోషంగా ఎవరు ఉంటారంటే ప్రియులారా, దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి హృదయములో చేర్చుకునేవారు సంతోషంగా ఉంటారు. ఆ టెంపుల్కి వెళ్ళండి సంతోషము, ఆ మందిరానికి వెళ్ళండి ప్రవచనం ఉంది, ఆ కొండ మీదకి వెళ్ళండి మీకు ప్రవచనం చెప్తారు. ఫలానా దగ్గర ఇప్పుడు నేను చెప్పినవన్నీ లేవని చెప్పట్లా. ఇవన్నీ నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే అంటే చెప్తాను, అది ఏంటో కూడా నేను రిఫరెన్స్ చూపిస్తాను.
ఈరోజు రెండవ రోజు నేను ఫలాల పండుగలో సంతోషం అంటే రక్షణ సువార్తను నేను మీకు బోధిస్తాను. ఈ ఫలాల పండుగ ఎందుకు అంటే, నేను ఇక్కడ ప్రార్థన చేసిన వాళ్ళందరి కింద విన్నాను కదా, ఈ ఫలాల పండుగ అంటే నశించిపోయే ఆత్మలు రక్షణలోనికి రావాలి, వారు రక్షింపబడాలి. దేవుని వాక్యం ఏమంటుందంటే, ప్రియులారా, మనం సంతోషంగా ఉండటం అంటే అర్థం ఏమిటంటే మనం రక్షింపబడటం, రక్షణ పొందటం. అది ఎలాగంటే, నా కుమారుడా నీ హృదయమును నాకు ఇమ్ము. దేవుడు ఏమడుగుతున్నాడు? పట్టు చీర అడగలా, సఫారీ డ్రెస్ అడగలేదు, వెండి బంగారాలు అడగలేదు, నీ సంపాదన ఆయన అడగలేదు. కానీ ఆయన అడిగింది ఏంటంటే హృదయాన్నే ఇచ్చాడు. ఏమడిగాడు? నేను చెన్నై వెళ్ళానండి, చెన్నైలో పలానా వ్యక్తికి నేను తర్జుమా చేశాను, పేరు చెప్పట్లేదు. ఒకవేళ అక్కడ నాకు సంతోషం వచ్చింది అనుకో, వచ్చి రమేష్ గారి ఇంట్లో ఉంటే ఫోన్ చేసి చెప్తా. ఒకవేళ అక్కడ నేనేదైనా చిన్న దొంగతనం చేశాను అనుకోండి, చేసేసాను అనుకోండి, ఏంది పాస్టర్ గారు దొంగతనం కూడా చేస్తాడా? అయ్య బాబోయ్, అయితే పాస్టర్ గారి దగ్గర రాకూడదు. ఒకవేళ దొంగతనం చేసే వాళ్ళు పట్టుకొని, నువ్వు పాస్టర్వా, నువ్వు దొంగతనం చేసావని చెప్పి తిట్టారు అనుకోండి. ఒంగోలులో నేను ట్రైన్ దిగంగానే వచ్చి నేను దొంగతనం చేసాను, వాళ్ళు నన్ను ఇలాగన్నారు అలా అన్నారని చెప్తాను. అది ఎక్కడ ఉంటుంది? అది నా హృదయంలో ఉంటుంది. అంటే చెడిపోయే హృదయాన్నే, పనికిరాని హృదయాన్నే, ఏమండి, ఎవరికి అవసరం లేని హృదయాన్నే, నరకాగ్నికి తీసుకెళ్లే హృదయాన్నే, పతనం చేసే హృదయాన్ని ఈ రాత్రి నా దేవుడి ఫలాల పండుగలో ఆయన అడుగుతున్నాడు, నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము, నేను దాన్ని బాగు చేస్తాను, అప్పుడు నీకు సంతోషం కలుగుతుంది. ఈ సంతోషం ముఖంలో ఉండదు, ఈ సంతోషం శరీరంలో ఉండదు. ఈ సంతోషం అనే ఫలం ప్రియులారా ఎక్కడ ఉంటుంది అంటే అది హృదయములో ఉంటుంది. చప్పట్లు గట్టిగా కొట్టి మహింపరుద్దాం, గట్టిగా మహింపరుద్దామండి, గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే యేసయ్యను, దేవుని వాక్యాన్ని మన హృదయములో చేర్చుకోవాలి ప్రియులారా. బైబిల్లో అంటాడు భక్తుడైన దావీదు, కీర్తన 51వ కీర్తన పరిశుద్ధమైన లేఖన భాగంలో నుండి ప్రియులారా, మరి 8, 9, 10 వచనాలను మనం చూసినప్పుడు 51వ కీర్తన చూడమ్మా, కొంచెం చదువుకుంటారండమ్మా తల్లులారా త్వరగా. చూడండి 8లో అంటాడు, ఉత్సాహ సంతోషము నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. 9, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటిని తుడిచివేయుము. 10వ వచనం, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు. పాపములో పడిపోయాడు. ఉరియా భార్య విషయము తప్ప అన్ని విషయాల్లో యథార్థంగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు దావీదు. అంటే తన రక్షణను కోల్పోయినప్పుడు ఆయన అడుగుతాడు ఈ ఫలాల పండుగ. ఎందుకంటే సంతోషం అంటే రెండవది ప్రియులారా, ఏదో డబ్బులు పెట్టి కొనుక్కునేది, టీవీ పెట్టుకుంటే వచ్చేది, అక్కడ ఇక్కడ సంఘాలు ప్రియులారా సేవకుల దగ్గర తిరిగితే వచ్చేది కాదు. కానీ రక్షింపబడకుండా ఉంటే నువ్వు రక్షింపబడాలి, మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, దేవుని సంఘములో నూతన హృదయంతో ఉంటే అది నీకు ఎప్పుడూ సంతోషమే ప్రియులారా. ఒకవేళ నువ్వు పడిపోయి ఉన్నట్లయితే దావీదులాగా మరలా నాకు నూతన హృదయమును పుట్టించుము. స్తోత్రం చెల్లిద్దాం, గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దామండి. ఒకసారి చప్పట్లు గట్టిగా కొట్టి మహింపరుద్దాం. హృదయం అంటే హృదయములో వాక్యాన్ని స్వీకరించి రక్షింపబడితే, రక్షణ పొందితే వారికి అంటాడు, సామెతల గ్రంథములు అంటాడు కదా ప్రియులారా, వాళ్ళకి ఎప్పుడు పండగేనా, సంతోష హృదయానికి ఎప్పుడు పండగ, ఎప్పుడు విందు అంటాడు. కొంతమంది 31st 24 నైట్ మాత్రమే సంతోషం. తెలియని రోజుల్లో మా నాన్నగారు కూడా అనేవాడు, ఏమనేవాడు అంటే, ఈరోజు ఒకరోజు సంతోషంగా ఉండండి, గొడవలు పడిపోకండి, కలిసి ఉండండి, 360 రోజులు మీరు ఎలా ఉంటారు. ఆయన పిచ్చి అది. పండగలు చేసుకుంటే 31st వాగ్దానాలు తీసుకుంటే తీసుకోవద్దని నేను అనట్లా ఎవరిని.
ఏమండి తీసుకుంటే లేక ఆ రోజు మాత్రమే చేయించుకుంటే వందనాలు చెప్పుకుంటే కాదు. నీ హృదయంలో రక్షణ బైబిల్ అంటాడు, రిఫరెన్స్ రాసుకోండి ప్రియులారా, దేవుని వాక్యములు 118 కీర్తన 15వ వచనములు అంటాడు కదా, ఈ ఫలాల పండుగలో 2వ ఫలం ప్రియులారా సంతోషము అంటాడు కదా. నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన సునాద గీతములు వినబడుతుంది అంటాడు. నీతిమంతులు అంటే రక్షింపబడిన వారి ఇంటిలో ప్రార్థన ఉంటుంది, ఉపవాసం ఉంటుంది, పాటలు ఉంటాయి, పరిచర్య ఉంటుంది, మందిరానికి వెళ్తారు, వారు దశమ భాగం ఇస్తారు. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం ప్రియులారా, నీతిమంతుల ఇల్లులాగా ఉండాలి అంటే మనము రక్షణ పొందాలి, రక్షింపబడాలి. కొంతమంది అంటారు ఏమైనా చెప్పండి కానీ ఈ 2 మాత్రం చెప్పొద్దు. మా బంధువుల్లోనే ఒక ఆయన అంటాడు చెన్నైలో, ఏ రెండు చెప్పొద్దు అంటాడు. కొంచెం మాట్లాడండి. మీ ఏమండి మాకు తెలిస్తే మీ పండగలకు మేమెందుకు వస్తామండి అంటారా? ఈ రెండు అంటాడు. ఏంటి? 1 బాప్తిసం గురించి చెప్పబోకయ్యా, 2 దశమ భాగం గురించి, బాప్తిసంలు అన్నీ వచ్చేసినాయి. 1 బాప్తిసం గురించి చెప్పబాకు, 2 రక్షణ గురించి. ఎప్పుడు గొడవలే ఆ ఇంట్లో, గొడవలు కాదు. దీన్ని ఇంకొక మాటతో చెప్పాలంటే 20 నెంబర్ డైలాగు, ఎప్పుడు తన్నుకోవటం, తలగలు పోసుకోవటం, ఎప్పుడు చెరువులు గట్లు తిరగటం, రైల్వే స్టేషన్లు తిరగటం, ఎప్పుడు గందరగోళం. ఆ అమ్మాయి ఎందుకు వచ్చిందంటే భర్త కొట్టాడు, ఈ అమ్మాయి ఎందుకు వచ్చిందంటే డబ్బుల కోసం వచ్చింది, ఆ అబ్బాయి ఏమయ్యాడు, జైల్లో ఉన్నాడు. అంటే ఆ ఇంట్లో ఏమి లేదు, సంతోషం లేదంటే అర్థం ఏంటంటే ప్రియులారా, వారు రక్షింపబడాల, రక్షణ పొందల. వాళ్ళు రక్షణ సువార్త ఆ ఇంట్లో లేకపోవటం, ఆ గుడారంలో ఏమి లేకపోవటం అండి, రక్షణ లేకపోవటం. ఈ రక్షణ సువార్తను ప్రకటించడానికి ఎంతమంది సేవకులు హతసాక్షులు అవుతున్నారు, ఎంతమంది సేవకులు కష్టపడుతున్నారు. వారు ఆస్తులు అమ్ముకొని కరపత్రాలు ప్రియులారా మందిరాలు కట్టే విషయంలో ఆత్మల కొరకు ఆయా ప్రాంతానికి వెళ్ళి ఈ మతోన్మాదుల దగ్గర ఎంతమంది హతసాక్షులైపోయి రక్త సాక్షులుగా ఎంతమంది చనిపోతూ ఉన్నారు ఈరోజు. అలా మరణావస్థకి చనిపోవటానికి గల కారణం ఏమిటంటే నశించిపోయే ఆత్మలకు రక్షణ సువార్తను ప్రకటించడానికి. ఈరోజు కుటుంబాల్లో సంతోషం లేదు, ఆ సంతోషం కావాలి అంటే స్వార్థను ప్రకటించాలి. నేను అంటాను ప్రియులారా, స్వార్థ ప్రకటించే విషయంలో, రక్షణ పొందే విషయంలో, దేవుని వాక్యాన్ని బోధించే విషయంలో ఈరోజు పిలువబడిన సేవకుడిగా నేను అంటున్నాను కదా, మనం సిగ్గుపడాల్సిన పనిలే. లోకస్తులు సిగ్గుపడాలి, రక్షణ మార్పు లేని వారు సిగ్గుపడాలి, నామకార్థమైన క్రైస్తవులు సిగ్గుపడాలి, సంఘాలు తిరిగేవారు సిగ్గుపడాలి. ఏమండి, రోజుకొక సంఘం, వారానికి ఒక సంఘం, నెలకొక సంఘం తిరిగే వారి కొరకు వారు సిగ్గుపడాలి. సువార్తను ప్రకటించేవారంట దేవుని పరిచర్యలో యోగ్యులము. స్తోత్ర. మనం ఎవరమంట? మనం రక్షింపబడిన మనము యోగ్యులం, సువార్తను ప్రకటించే మనం యోగ్యులం. నా తోటి దైవ సేవకులారా, ఈరోజు సువార్త ప్రకటించే మీరు, దేవుని వాక్యాన్ని బోధించే మీరు, పరిచర్య చేసే మీరు అయోగ్యులు కాదు. కానీ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయములు అంటాడు కదా, మనము యోగ్యులం. ఈరోజు మీ ఇంట్లో సునాదం, సంతోషం లేకపోవటానికి కారణం ఏంటంటే రక్షణ లేదు, మారు మనసు లేదు, పాప క్షమాపణ లేదు, బాప్తిసం లేదు. ఏమండి, సంఘాల్లోకి ఉన్న, కుటుంబాల్లో ఉన్న, పల్లెల్లో ఉన్న, నీళ్లలో రాయేసి 6 నెలలు తీసి దాన్ని పగలగొడితే లోపల రాయిలో నీళ్లు ఉండవు. నేను అంటున్నాను దేవుని వాక్యంలో ప్రియులారా, ముగింపులో మనము సంతోషం అంటే రక్షణ పొందటం, మారు మనసు పొందటం. ఒకవేళ దీనిలో పడిపోయి ఉన్నట్లయితే నీవు మరలా నూతన ఆత్మని పండుగల్లో నాకు నూతన హృదయాన్ని, నాకు సంతోషము ఉల్లాసకరమైన హృదయాన్ని నాకు పుట్టించమని మనం ప్రార్థన చేయాలి. స్తోత్ర. అందుకే ఈ ఫలాల పండుగలు, అందుకే ఈ స్వార్థ కూటాలు, అందుకే ఈ ఉజ్జీవ కూటాలు. ఈ కూటాలకు వచ్చి తిరిగి వెళ్ళటం కాదు, కానీ నీకు అప్పగింపబడిన రక్షణను నువ్వు కాపాడుకున్నావా? రక్షింపబడిన నీవు ఒకవేళ రక్షింపబడకుండా ఉంటే నువ్వు బాప్తిసం పొందటానికి సిద్ధపడు. సరే, జాన్ వెస్లీ గారు ఇంగ్లాండ్ దేశంలో నుండి స్వార్థ ప్రకటించడానికి చేయెత్తమంటే జాన్ వెస్లీ గారు చేయెత్తాడు. మంచి యవ్వన దశ. ఆ సంఘ పెద్ద ఈ అబ్బాయిని కూడా పంపియండి అయ్యా,
ఆ రోజుల్లో ఫ్లైట్లు ఇవన్నీ తక్కువ ఉన్నాయేమో తెలియదు సరిగ్గా నాకు. ఈ స్టీమర్లలో నౌకల్లో వెళ్ళేవాళ్ళు, సంవత్సరాల ప్రయాణం వెళ్ళాడు. అక్కడ అడిగారంట ఇతనికి రక్షణ సువార్త, రక్షణ మెట్టి ఏంటి అడిగారండి, నీ అనుభవం ఏమిటి అని అడిగారు. ఇందాక కూడా ఇద్దరు సేవకులు నన్ను అడిగారు, మీ అనుభవం. నన్ను చూసి వాళ్ళు ముందుగానే చెప్పారు, మీ బ్యాక్గ్రౌండ్ ఇదా అండి. నేను అప్పుడు చాలా సంతోషపడ్డాను. అంటే ఏంది, ఎంత వివేచన, వాళ్ళకి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు. చాలామంది లోపాలు ఎతుకుతారు. నేను అంటాను ప్రియులారా, ఎవరిని లోపం పట్టను. నేను సంతోషపడ్డాను. అంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన జ్ఞానం, ఎంత వివేచన అనుకున్నాను. అంటే జాన్ వెస్లీ గారు రక్షణ అనుభవం లేదు అతనికి, రక్షణ మెట్టేంటో తెలియదు అతనికి. అతడు ఏమన్నాడు, మా తాతగారు ఫలానా రెవరెండ్, మా నాన్నగారు మందిరం కట్టాడు, నేను సంఘానికి పెద్ద అంటున్నాడు. అది కాదండి, అసలు మీరు ఎలా రక్షింపబడ్డారు, మీ అనుభవం ఏమిటి, మీరు బాప్తిసం ఎలా తీసుకున్నారు, దేవుడు మిమ్మల్ని దేంట్లో నుంచి విడుదలిచ్చాడో ఒకసారి మాకు చెప్పంటే చెప్పలేకపోయాడు. అక్కడ సేవలో కూడా నిలబడలేకపోయేసరికి అతగాడే ఏం చేశాడంటే తిరిగి మరలా ఇంగ్లాండ్ దేశానికి ఒంటరిగా వచ్చేస్తుంటే ఆ స్టీమర్లో వస్తున్నప్పుడు అంటే మధ్యలో సముద్రంలో పెద్ద తుఫాన్ రేగింది. బాగా వినండి, టైం లేదు నాకు. పెద్ద తుఫాన్, రేపటి నుంచి కొత్త సేవకులు వస్తున్నారు మన మధ్యకు చెన్నై నుండి. ఈ రోజుతో నేను ఆగిపోతానేమో. అంటే ప్రియులారా, అతడు తిరిగి వస్తున్నప్పుడు అంట పెద్ద తుఫాన్ వచ్చింది. అతను వస్తున్న నౌక మీద ఏమైందంటే ఆ నీళ్లు పడి వర్షం పడి మునిగిపోవటానికి సిద్ధంగా ఉంటే ఈ జాన్ వెస్లీ గారు అరచేతిలో గుండెను పట్టుకొని, ఏంది ప్రభు నీ సేవకి వెళ్ళాను, అక్కడ అలాగైంది, తిరిగి వస్తుండే ఇక్కడ ఎలా ఉంది, అసలు నీ సేవ రైటేనా, నీ వాక్యం కరెక్టేనా, ఇది సేవ నేను చేయొచ్చా అనుకొని అవిశ్వాసంతో ఉన్నప్పుడు అంట ఆ నౌకలోనే స్టీమర్లోనే ఒక మూలలో ఒక చిన్న గ్రూప్, ఒక 6-7 కలిసి వాళ్ళు చక్కగా చప్పట్లు కొట్టుకుంటూ వాళ్ళు ఉజ్జీవంగా పాటలు పాడుతూ ఆత్మచేత నింపబడి వాళ్ళు సంతోషంగా ఉన్నారు. స్తోత్రం చెప్తారా? ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళు గట్టిగా చెప్తారా? 2-3 ప్రార్థన ఆపేస్తాను, టైం అయిపోతుంది కాబట్టి. ఏమండి, వాళ్ళు సంతోషంగా ఉంటే జాన్ వెస్లీ గారికి ఏమండి ఆ తల పోయింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా మీరు పిచ్చివాళ్ళ అయింది, కొద్దిసేపట్లో ఈ నౌక మునిగిపోబోతుంది, తుఫాను ఎక్కువైంది, మీరు ఇలా పాటలు పాడుతా సంతోషంగా ఉన్నారు, తప్పించుకోవటానికి మార్గం అడగాలి కదా అని మీరు ఆలోచన లేకుండా ఉన్నారని అంటే వాళ్ళు అన్నారు కదా, మేము యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నామండి, మేము సువార్తను అంగీకరించాం, మేము రక్షింపబడ్డాం, మారుమనసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం, చనిపోతే దేవుని రాజ్యానికి వెళ్తాం, బతికి అవతల మా దేవుడు మమ్మల్ని పంపిస్తే మేము సువార్తను ప్రకటిస్తాం. స్తోత్రం చెల్లిద్దాం. రక్షింపబడిన వారి జీవితంలో, రక్షణ అనుభవం కలిగిన వారి జీవితంలో, అంటే వాక్యాన్ని అంగీకరించి సువార్తను స్వీకరించి పశ్చాత్తాపడి ప్రియులారా మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే, బాప్తిసం అంటే పెళ్లి బాప్తిసం కాదు, నేను తీసుకున్న బాప్తిసం. నా బాప్తిసం ఏంటో తెలుసా సుబ్బారావు గారు? చిలకరింపు బాప్తిసం. నా బ్యాక్గ్రౌండ్ లోదర్ల నుంచి వచ్చా నేను. ఏమంటే జెండా కింద ఇట్టించి అటు వస్తారు, నేను చూపిస్తాను, రిఫరెన్స్ చూపించి ముగిస్తాను. బాప్తిసం ప్రియులారా మనం తీసుకుని రక్షింపబడి ఉంటే అది మనకేమవుతుందంటే సంతోషం. అపోస్తుల కార్యము 8వ అధ్యాయము త్వరగా 38-39 త్వరగా చదువుతారా? అపోస్తుల కార్యం 8వ అధ్యాయములో 38-39 వచనం. ఫిలిప్పి నపుంసకుడు దిగిరి. ఎక్కడికి దిగారంటే వాళ్ళు ఇద్దరు కలిసి, చెప్పట్లా మీరెవరు? ఏమండి వాళ్ళు అంటే నపుంసకుడు మంత్రి కదండి, మంత్రి దగ్గర అసిస్టెంట్ కదా, మంత్రి కదా, ఆ నీళ్లు తీసుకొని జీలకర్ర ఇవ్వచ్చుగా. వాళ్ళిద్దరు నీళ్లలోనికి దిగిరి. అంతటా ఎవరు అడుగుతున్నాడు? ఇక్కడ సేవకుడు అడగట్లా, విశ్వాసి అయిన నపుంసకుడు అడుగుతాడు కదా, ఇక్కడ నీళ్లు ఉన్నాయి, నాకు బాప్తిసమే. దానికి ముందు అక్కడ యేసుక్రీస్తు వారి సువార్తను విన్నాడు, మారు మనసు పొందాడు, వాక్యం అంగీకరించాడు, బాప్తిసం తీసుకొని అక్కడ టైం లేదు కానీ 38-39లో వారు నీళ్లలో నుండి ఒడ్డుకొచ్చేటప్పుడు అంట నపుంసకుడు సంతోషిస్తూ వెళ్ళాడంట. చప్పట్లు కొడదామా?
రాయబడింది. ఎలా వెళ్ళాడు అతడు అంటే, సంతోషము దేవుడిచ్చేది మనిషి జీవితంలో ఎక్కడ ఉండిద్ది అంటే ప్రియులారా, రక్షింపబడితే 38-39లో వారెప్పుడూ సంతోషంగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరుల, రెండవ రోజు ఫలాల పండుగలో ఈ రెండవ ఫలము సంతోషాన్ని గురించి వింటున్న మీరు, నీ బిడ్డలను బట్టి సంతోషం లేదా, నీ భర్తను బట్టి సంతోషం లేదా, నీకున్న అప్పును బట్టి సంతోషం లేదా, నీకున్న వ్యాధి బాధలను బట్టి సంతోషం లేదా, నా తోటి దైవ సేవకులారా మీకు ఆత్మలు ఫలింపు లేదని సంతోషం లేదా, మీ జీవితాల్లో ఏదో కోర్టు సమస్యలను బట్టి సంతోషం లేదా, ఈరోజు దేవుని వాక్యాన్ని అంగీకరించి మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది బాప్తిసం పొంది సంఘములో మీరు చేర్చబడినట్లయితే నా దేవుడు సంపూర్ణమైన సంతోషాన్ని కలుగు చేయునుగాక. ఈరోజు దుఃఖముతో వేదనతో వచ్చిన నీవు ఒక సంతోషమనే ఫలముతో వెళ్ళబోతున్నావు. సంతోషమనే ఫలాన్ని మోసుకొని వెళ్ళబోతున్నావు. సంతోషమనే అనుభవాన్ని నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. సంతోషాన్ని కోల్పోయి వేదన దుఃఖముతో నిరాశ నిస్పృహతులతో నలిగిపోయి ఈ పండుగలకు వచ్చి ఉంటే, ఈరోజు నా దేవుడు నీతోనే చెప్తూ ఉన్నాడు, నా జీవితంలో ఎప్పుడు సంతోషం లేదు, నా జీవితంలో ఎప్పుడు ఆనందం లేదు, నా పరిచర్యలో ఎప్పుడు సంతోషం లేదు, నా డబ్బును బట్టి నాకు లేదని వాపోతున్న సహోదరి సహోదరుడా, ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా. ఆయన సంతోషమనే ఫలముతో నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. చప్పట్లు గట్టిగా కొట్టి మాకే కొట్టండి, గట్టిగా కొట్టాలి, గట్టిగా స్తోత్రం చెల్లిద్దామని చెప్పండి. సంతోషంగా పక్కన వాళ్ళకి, సంతోషంగా మనం వెళ్ళబోతున్నాం. చేయించి చెప్పండి, సంతోషంగా మనం వెళ్ళబోతున్నాం. ప్రజల స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఒక 2 ఫలాలు చూపినా నేను, 2 ఫలాలు, సంతోషం అనే ఫలాలు, 2 ఫలాలు. ఇప్పుడు చూడండి, రాసుకోండి. 126:5-6 వచనములో, 126:5-6 చాలా ఫలాలు ఉన్నాయి. నాకు మధ్య మధ్యలో నేను చెప్తాను ప్రియులారా. అక్కడ అంటాడు కదా, కన్నీటితో పిడికిలి విత్తనం పట్టుకొని, 126 కీర్తన 5-6 చదవద్దుల తల్లి. కన్నీటితో పిడికిలి విత్తనం పట్టుకొని వెళ్ళి ఏడ్చిచూపు విత్తువాడు సంతోష గానములతో పనలను చెప్పండి. కొంచెం కుర్చీలో వెనక కూర్చున్న వాళ్ళకి లైటింగ్ లేదు, కొంచెం రేపు లైటింగ్ వేయండి. ఏమండి, కన్నీటితో దుఃఖముతో ఈ రెండవ రోజు ఫలాల పండుగకు వచ్చావు. ఏదో దుఃఖం నీలో ఉంది, ఏదో వేదనతో ఉంది, ఏదో వ్యాపారంలో విత్తావు, ఆత్మలో వ్యాపారం విత్తావు, స్థలాలు కొని అప్పులయ్యావు, మందిరం కట్టి అప్పులయ్యావు, ఒకవేళ పెళ్లి చేసి అప్పులయ్యావు. కన్నీటితో వేదనతో నువ్వు పిడికిలి విత్తనం పట్టుకొని విత్తావు. ఈరోజు నా దేవుడు అంటున్నాడు కదా, నీకిచ్చే సంతోషకరమైన ఫలం ఏమిటంటే, నీ కన్నీటి వేదనలో నువ్వు సంతోషమనే ఫలమును మోసుకొని వెళ్ళబోతూ ఉన్నావు. సంతోషమనే ఫలాన్ని మనము ఈ రెండవ రోజు మనం మన గృహాలకు తీసుకొని వెళ్ళబోతున్నాం. ఓ దైవ సేవకుడుగా రిమా నమదురి గ్లోరక షిదిరి బబల రదరి గ్లోరకంద రిమా నమదురి షాదరి రైట్ నౌ లఖంద రీషిదిరి మనం ఆత్మతో భాషలతో మాట్లాడి దేవునితో మాట్లాడి ఈరోజు నేను చెప్తున్నాను. మీరు వెళ్తూ వెళ్తూ కూడా ఈరోజు విశ్వాసంగా ఈ మాటను తీసుకొని వెళ్ళండి. 126 కీర్తన 5-6 వచనాన్ని తీసుకొని 2024 అంతా, 23 అంతా, 22 అంతా నేను కన్నీటితో విత్తానయ్యా. ఈరోజు సేవకుడు రెండో రోజు ఇదిగో సంతోషమనే ఫలం అన్నాడయ్యా. నేను సంతోషమనే ఫలాన్ని మోసుకొని వెళ్తున్నానని విశ్వాసంగా వెళ్ళండి. ఈ ఫలాల పండుగలో నా దేవుడు నీకు ఒక అద్భుతమైన ఫలాన్ని సిద్ధపరుస్తాడు. ఆ సంతోషమనే ఫలాన్ని మోసుకొని ఖచ్చితంగా ఈరోజు కన్నీటితో విత్తావు, వేదనతో వచ్చావు, ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నావు. నా తోటి సేవకుడా, ఈరోజు ఖచ్చితంగా నా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు కదా, ఒక ఫలాన్ని నువ్వు మోసుకొని వెళ్ళబోతున్నావు. ఆ ఫలం నువ్వు ఏదైతే కోల్పోయావో, ఏదైతే సాధిలేదో, దేని కొరకు ఎదురు చూస్తున్నావో, ఈరోజు దాన్ని విశ్వాసం ఉంచి వెళ్ళు. నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక.
ప్రసంగం చేస్తానే 3 ఫలాలు ఒకటే చెప్పాడు దేవుడు, కానీ 3 అనుకున్న పులిపేట మీద నుండి నా దేవుడు ఈరోజు నా హృదయంలో నేను అనుకున్న 3 ఫలాలు నాకు దయచేయునుగాక. నా వేదన దినాలను సమాప్తము చేయునుగాక, నా దుఃఖ దినాలను తొలగించునుగాక. ప్రార్థన చేద్దాం, అందరు లేచి నిలబడి. సంతోషమనే ఫలం నాకు దయచేయ. కన్నీటితో పిడికిలి విత్తనం పట్టుకొని విత్తువాడు సంతోష గానములతో ఫలములు మోసుకొని వస్తాడు. ఈరోజు మీరు పానలను మోసుకొని వెళ్ళబోతున్నారు. ఈరోజు నేను రక్షణ సువార్తను ప్రకటించాను. ప్రేమ, ప్రేమ, సంతోషము 2వ రోజు. అమ్మా, సహోదరి సహోదరుడా, కింద నా మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఈ లైవ్ లో చూస్తున్న దేవుని సంగమా, ఈరోజు దేవుడు అంటున్నాడు కదా, దుఃఖం ఉన్నదా, వేదన ఉన్నదా, కన్నీరు ఉన్నదా, నిరాశ ఉన్నదా, నా దేవుడు సంతోషం అనే ఫలం ఇచ్చి నడిపిపోతున్నాడు. నీకు ఉద్యోగం ఇచ్చి సంతోషం, నీ వ్యాపారములు దీవించి సంతోషం, నీకు రక్షణ ఇచ్చి సంతోషం, నీ అప్పులు తీర్చి సంతోషం, నీ రోగమును ఆరోగ్యం ఇచ్చి సంతోషం, నీ ఇంటిలో సమాధానం ఇచ్చి సంతోషం. ఈరోజు రక్షింపబడని నీవు రక్షణలోనికి రా. ఒకవేళ నీ జీవితంలో రక్షింపబడి ఉంటే నీ ఆత్మ ఈ ఫలాల పండుగలో నీవు బలపడు.